ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల్లో ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి గోడూరు ఎలక్షన్ బాబు ఆధ్వర్యంలో బీసీ వడ్డే కాలనీకి చెందిన 32 కుటుంబాలు టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి గోడూరు ఎలక్షన్ బాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీసీలకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని గోడూరు ఎలక్షన్ బాబు అన్నారు. భవిష్యత్తులో కూడా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ బీర్వా మల్లికార్జున రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, అంబటి వీరారెడ్డి, షేక్ మహబూబ్, రవి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మీ యొక్క కాలనీ సమస్యలు, మీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు, చదువుకున్న బిడ్డల యొక్క సమస్యలు ఇవన్నీ తీర్చుకోవడానికి మీరు ఒక నమ్మకంతో వైసీపీ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతేనా? చేరారు. వీధిలోనే సెంటర్ పోయింది. ఇది కానీ వెనకబడిపోయినాం సార్. దోర్నాలకే డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇక్కడ ఎస్సీ కాలనీలో కూడా అదే, వాళ్ళు కూడా అదే అడిగింది ఆ రోజు. డ్రైనేజ్ మొన్న కూడా నేను ఎస్సీ కాలనీ పోతే అక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. దోర్నాల పట్టణానికి ప్రత్యేకంగా దోర్నాల పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థని మనం పట్టించుకోవాలి. అందులో ఈ టౌన్లో పేద వర్గాలు ఎక్కువ ఉన్నాయి. మన పేద వర్గాలు సుందరయ్య కాలనీ కానీ, ఇక్కడ కానీ, ఎస్సీ కాలనీ కానీ, చుట్టుపక్కల అందరూ కూడా బడుగు బలహీన వర్గం సంబంధించినటువంటి కుటుంబాలు. మీకు ధైర్యంగా వెన్నంటి నేను ఉంటా. ఏ సమస్య వచ్చినా మన మండల స్థాయిలో మన వాళ్ళందరూ పెద్దలందరూ ఉంటారు. మీకు ఏం ఇబ్బంది లేవు. 2 నెలల్లో మనం అధికారంలోకి రాబోతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విజయదుందుబి మోగించబోతా ఉంది. మొట్టమొదటిసారిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నేను మీ అందరికీ మంచి రోజులు వస్తాయని తెలియజేసుకుంటూ, మమ్మల్ని మా మీద ఉన్న నమ్మకంతో, మాపై ఉన్న నమ్మకంతో మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ, నా మీద కానీ, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు మీద ఉన్నటువంటి అభిమానం, గౌరవంతో మీరు అందరూ కూడా వైసీపీకి ఇప్పటిదాకా ఓట్లు వేశారు. జరిగిన అభివృద్ధి శూన్యం. మన కుటుంబాల్లో కానీ, మన పల్లెల్లో కానీ, మన గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి కానీ, మరి ఉద్యోగాలు కానీ, చదువుకున్న పిల్లలు మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు సరే వస్తాయని మనం ఓట్లు వేసాం. అందుకని చంద్రబాబు నాయుడు గారు మహానాడులో, రాజమండ్రి మహానాడులో ఒక మేనిఫెస్టో సూపర్ 6 పథకాలు పెట్టారు. ఆ సూపర్ 6లో ఒకటి వచ్చేసి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చదువుకున్న బిడ్డల కోసం. ప్రతి సంవత్సరం 4 లక్షలు అంటే 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాలు వచ్చేంత వరకు చదువుకున్న ప్రతి బిడ్డకి నెలకు 3,000 ఇస్తామని నిరుద్యోగులకి. ఇది మంచి అవకాశం. ఇవన్నీ కూడా మనం పోతే మహిళలకు చాలా కార్యక్రమాలు. మన దగ్గర పొలం గిలం రైతులు ఉన్నా కానీ సంవత్సరానికి 20,000 డబ్బులు ఇస్తాం. మహిళలకు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఎంతమంది ఆడవాళ్ళు ఇంటి ఉంటే అంతమంది 1,500 ప్రతి నెల ఇస్తాం. చదువుకునే ప్రతి బిడ్డకి నెలకు సంవత్సరానికి 15,000 డబ్బులు ఇస్తాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఇవి కాక మనకు రెగ్యులర్గా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు